మా అత్త మళ్ళీ కట్టడు. మమ్మీకి ఫోన్ చేస్తా. హలో మమ్మీ ఏం చేసినా? బట్టలు ఆరేస్తున్నా బేటా. సరే కానీ ఆ పని పక్కన పెట్టు. అర్జెంటుగా కిలో మటను, కిలో చికెను, ఒక బీర్ బాటిల్. డాడీకి చెప్పి నువ్వు చెల్లెందుకు జల్దీ రాయే. ఎందుకమ్మా? తర్వాత నువ్వు ఫస్ట్ రా. ప్రతి నెల ఇదేనా ప్రాబ్లం? 10 నిమిషాలు నీడు ఉండాలి, నాకు తెలియదుగా. వచ్చేస్తా, చెల్లె రాగానే వచ్చేస్తామా? సరే. కోడలు వాళ్ళ అవ్వకు ఫోన్ చేస్తుంది. కిలో చేపలట, కిలో చికెన్ అట. ఇవాళ 5వ డేట్ కదా, కొడుకు జీతం ఇస్తాడో ఇయ్యడో అని. అవ్వ నువ్వు రా గొడవ కానీ ఫోన్ చేస్తుంది. అరే ఏంది నీ లొల్లి? పొద్దుల్లో ఏదో పరేషన్ తీసుకొచ్చి పెడతా. నాకు కొడుకు కూడలే కదా, బతకని. వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళు తింటున్నారు. వాళ్ళ గురించి నీకెందుకే బాధ? నీకు అట్లా అనిపిస్తుందా? నీకేం తక్కువైంది? నేను ఉన్నాను కదా లోపలికి. ఈ బతుకు ఒక్కడి మంచోడు అయితే ఇదంతా కథ ఎందుకు ఉంటది? కౌడక అట్లా నువ్వు ఇట్లా మంచిగా తయారైనరు. చెవిటోడికి ఎంత చెప్పినా గంతే ఉంటది. ఇది మటన్ కి, ఇది చికెన్ కి, ఇవి పోపు డబ్బాలు. ఓకే, ఆనియన్ కట్ చేసుకుంటే మమ్మీ వచ్చేలోపు అన్ని సెట్. కప్పు ఇది పండేసుకుందంటే బండ తినుకుంటా బండగా నువ్వు తిని నన్ను బండగంటది. వస్తాయి. పెద్ద చిన్న లేకుండా నువ్వేంది ఎక్స్ట్రా అయ్యాకున్నాడు. నువ్వు నాడు నీ అమ్మ నీకు ఇలా కాదు. నీ అమ్మ నాడు, నీ అమ్మ దగ్గరికి నాడు. ఇది నా ఇల్లు, నా ఇల్లు. నేను ఎందుకు పోతాను? బరాబరి కూర్చుంటా. నేను అత్తను, నువ్వు కోడలివి. కోడలు లాగా ఉండు. ఎక్స్ట్రా వేయకు. నీ అవ్వ దగ్గరికి వెళ్ళు. ఇది ఎవడు కట్టింది? నా కొడుకు. ఎవడు కట్టాడు? కొడుకు కదా, ఆడెవడు? నా మొగుడు. ఇది నేను తెచ్చిన, ఇది నా ఇల్లు, నా మొగుడు. నువ్వు నడవే ఫస్ట్ బయటికి. నీకు ఇలా కాదు, నడు బయటికి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి షో చూడండి, మంచిగా హ్యాపీగా చూసుకోండి. ఇమీడియట్ మేడం మీరు ఇక్కడ నేర్చుకోండి, నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుంది. నేర్చుకోండి. వెల్కమ్ వెల్కమ్. ఎంజాయ్ 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 యువర్ సెల్ఫ్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. కమాన్ కమాన్, పోండి పోండి, అందరూ అందరూ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఏం చేద్దాము, మా ఇంట్లో ఎప్పుడు 5వ తారీఖు వచ్చిందంటే మా అమ్మతోని నా పిల్లలతో ఎప్పుడు గొడవలు అవుతున్నాయిరా. జీతం పైసలు తెచ్చిన రోజు గొడవ గొడవ. అందరి ఇళ్ళ కామన్ రాబాయి. కొన్నిసార్లు వదిలేసే అలా పట్టించుకోవద్దు. ఆడవాళ్ళకి అట్లా ఉంటుంది. ఏం చేయరాబాయి, తాగు. ఎప్పుడు మందు నువ్వే తెప్పిస్తున్నావు, ఒక్కసారి కూడా నేను ఇస్తా అంటే అద్దంటున్నావు. ఎందుకు రావయ్యి? నాకు అర్థం కాదు. అరే ప్రతి నెల కొత్త సినిమా రిలీజ్ అవుతుందిరా, నీకు అర్థమైతలేదు. ఆ సినిమా ద్వారానే నేను డబ్బులు సంపాదించి నీకు పెడుతున్నా. మంచిగా ఎంజాయ్ చేయరా భయ్. ఏం సినిమా రాదు? ప్రతి 5వ తారీఖు నాడు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది మీ ఇంట్లోనే. ఏం సినిమా నాకు తెలియదు. నీ భార్య మీ అమ్మ రోజు జుట్టు పట్టుకొని కొట్టుకునేది మంది చూస్తుర్రు. దానికి నేను టికెట్లు వసూలు చేసి మరీ నీకు మందు తాగిపిస్తున్నా. ఇదేం కథ?
జ్యోతి ఇలారా. అమ్మ శ్వేత, అత్త కోడళ్ళంటే వరుస మార్చుకున్న తల్లి కూతుళ్ళమ్మ. సంసారం అంటే సర్దుకుపోవటం. నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చినా మా కూతురు లాంటి దానివి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం అంతా అనురాగమయంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. జ్యోతి, పెద్దదానివి, అన్నీ తెలిసిన దానివి, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? తను ఒక ఇంటి నుంచి వచ్చిందంటే నీ కన్న కూతురులా నువ్వు భావించినప్పుడే కదా నీకు చెప్పినట్టుగా వినేది. ఇలా రోజు కలహించుకుంటూ కూర్చుంటే మన ఇంటి పరువు ఏమవుతుంది చెప్పు? ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి చేశాం, కోడలుగా ఇంట్లో కాలు పెట్టింది. తప్పు చేస్తే సర్ది చెప్పాలి, నచ్చ చెప్పాలి, బుద్ధి చెప్పాలి, అర్థం చేయించాలి. నువ్వు అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు మనం ఇలా చేస్తే పిల్లలు వాళ్ళని తప్పులు చేస్తారు చెప్పు? ఇట్లా నేను అనుకోకూడదు జ్యోతి, మనం అనుకోవాలి. చిన్నపిల్ల తెలియక తప్పు చేసి ఉండొచ్చు, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఇంతకన్నా ఏం చెప్పలేను జ్యోతి. నేను చదువుకున్న దానివి, జ్ఞానం ఉన్నదానివి, అర్థం చేసుకో. శ్వేత, నువ్వు కూడా అర్థం చేసుకో బిడ్డ. అర్థం చేసుకొని సంసారం చక్కబెట్టుకో. సంతోషంగా ఉందాం, ప్రేమగా ఉందాం, సరేనా? నేను ఊరెళ్తున్నాను, వచ్చేసరికి మీరు తల్లి కూతురు నా కళ్ళ కనబడాలి, సరేనా? వస్తాను జ్యోతి. రే నాయనా, రా బిడ్డ. అన్నా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? డ్యూటీకి వెళ్ళి వస్తున్నానే. చూడు బిడ్డ, నీకు కొంచెం వికలాంగం ఉందని, నువ్వు కొంచెం అవిడితనం ఉందని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పించాను రా. తండ్రిగా అది నా బాధ్యత కూడా. అంతటితో ఆగకుండా మంచి సంబంధం చూసి నీకు పెళ్లి కూడా చేశాను. అంతా బాగానే ఉంది, కానీ ఇంట్లోనే అమ్మకి నీ భార్యకి మధ్య చిన్న ఏదో విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా. జీవితం అంటే కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేనికైనా అర్థం చేసుకునే గుణం ఉండాలి బిడ్డ. రెండు కళ్ళు మనవే. ఒక కన్ను ఏడుస్తే మరో కన్ను ఖాళీగా ఉండదురా, అది కూడా ఏడుస్తుంది. సో రెండు కళ్ళను మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది బిడ్డ. నేను రిటైర్మెంట్ తీసుకొని నీకు ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? నీకు పెళ్ళి చేయాలని. ఉద్యోగం ఉంటే పెళ్ళి అవుతుందని చెప్పి నేను రిటైర్మెంట్ తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పించాను బిడ్డ. పెళ్ళి కూడా అయింది, అంతా బాగానే ఉంది. కానీ చిన్న విషయంలో అమ్మ, నీ భార్య ఇద్దరు ప్రేమగా ఉండలేకపోతున్నారు. సో జాగ్రత్తగా ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. వాళ్ళిద్దరికి సముదాయించి జీవితాన్ని చక్కదిద్దుకో బిడ్డ. అంతకన్నా నేను చేయగలిగేది, చెప్పగలిగేది కూడా ఏమీ లేదు. అర్థమైందా? సరే. టెన్షన్ పడకు, ఆరోగ్యాన్ని పాటు చేసుకో. అటు అమ్మ ఒక కన్ను, ఇటు భార్య మరో కన్ను. ఏ కన్ను ఏడ్చినా మరో కన్ను కూడా ఏడుస్తుందిరా. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి సర్ది చెప్పుకో బిడ్డ. చూడుగా మీ అమ్మ ఎట్లా కొట్టింది, నా జుట్టు అంతా మాటలకేమింటావు నాన్న, నువ్వు నడుపు. కాళ్ళు అయితే కడుక్కో. చేసింది కాళ్ళు కడుక్కో. నడు, స్నానం చేస్తాడా? చెలు కడుక్కో. అబ్బో, ఇక వచ్చింది. ఇలా బాగా ప్రేమ చూపిస్తున్నారు. ఇలా అవుతారు కదా, ఇలా ప్రేమ బాగున్నది. ఇలా జీతం వచ్చినట్టున్నది. జీతం వచ్చింది, అందుకే మీ ప్రేమలు.
జీతం డబ్బులా మీకు గివే జీతాలే కావాలా మీకు నువ్వు వద్దు నాకు అన్నం తిందురా అదే అన్నం రాక్షసి మనసున పట్టని చెప్తా. యా నిన్ను మీ ఓ, ఈడ జీతం కూర్చున్నవేంది నీకు పెళ్ళ ఇదిగో, మాటలే ఎక్కువ. మీ జీతం కదని తీసుకో ఏయ్, ఏయ్ నోయ్ నావే వదులు దొంగ మొఖం దాన చినిగిపోయింది రాక్షసి.